వికారాబాద్. ఇక్కడ ప్రజలు ఇచ్చిన తీర్పు ఎందుకు మారింది? ఈ విశ్లేషణలో మనం ఏ పార్టీ పక్షం వహించకుండా కేవలం వాస్తవాలు, అంకెల ఆధారంగా ఏం జరిగిందో లోతుగా పరిశీలిద్దాం. ఇదే ప్రజల కథ, వాళ్ల తీర్పు వెనుక ఉన్న అసలు కథ. మనమిప్పుడు చూస్తున్నది తెలంగాణలోని వికారాబాద్ నియోజకవర్గం. ఇక్కడ పడిన ప్రతి ఓటు వెనుక ఒక కథ ఉంటుంది. ఆ కథలో ఆశ ఉంటుంది, నిరాశ ఉంటుంది, ప్రజల నిజ జీవితాలుంటాయి. ఆ కథను అర్థం చేసుకోవడమే మన ప్రయత్నం. 2018 ఎన్నికలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే అక్కడ పోటీ ఎంత హోరాహోరీగా జరిగిందో తెలుస్తుంది. అధికార పార్టీ అభ్యర్థి గెలిచారు, కానీ కేవలం 2993 ఓట్ల చాలా స్వల్ప మెజారిటీతో. అంటే ఇది ఎంత గట్టిపోటీ ఉన్న స్థానమో అర్థం చేసుకోవచ్చు. అయితే సరిగ్గా 5 ఏళ్లు గడిచాయి. 2023 వచ్చేసరికి ఫలితం పూర్తిగా తలకిందులైంది. అదే అభ్యర్థి, కానీ ఈసారి ఏకంగా 12,893 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. అంటే ఒక చిన్న గెలుపు పెద్ద ఓటమిగా మారిపోయింది. ఇదే ఇప్పుడు మన ముందున్న అతి పెద్ద ప్రశ్న. 5 ఏళ్లలో ఏం జరిగింది? గెలుపు కాస్త ఇంతటి ఘోర పరాజయంగా ఎలా మారింది? దీని వెనుకున్న కారణాలను తెలుసుకోవడానికి మనొక రకంగా రాజకీయ శవపరీక్ష లాంటిది చేయబోతున్నాం. ఓటును అర్థం చేసుకోవాలంటే ముందుగా అక్కడి ప్రజలను, వారి నేల స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి. సరే, ముందుగా వికారాబాద్ పరిస్థితులు ఏంటో ఒకసారి చూద్దాం. వికారాబాద్ నియోజకవర్గం పూర్తిగా గ్రామీణ ప్రాంతం. ఇక్కడ ప్రజల జీవితాలు వ్యవసాయం చుట్టూనే తిరుగుతాయి. ఇది ఒక ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. అంటే ఇక్కడి రాజకీయాలను దళిత ఓటర్లు చాలా బలంగా ప్రభావితం చేస్తారు. వాళ్ల సమస్యలే ఇక్కడి రాజకీయాలను నడిపిస్తాయి. ఇక్కడ ప్రజల జీవితాలు భూమితో పెనవేసుకుపోయి ఉంటాయి. మరి వాళ్ల ఓట్లు? అవి కూడా వాళ్ల జీవనోపాధితోనే ముడిపడి ఉంటాయి. రైతుబంధు, నీళ్లు, కరెంట్ ఇవి కేవలం రాజకీయ నినాదాలు కాదు, వాళ్ల రోజువారీ జీవితంలో భాగం, వాళ్ల మనుగడకు అవసరమైనవి. సరే, ఇప్పుడు మనం నేరుగా అంకెల దగ్గరకు వద్దాం. ఈ రాజకీయ మార్పు ఎంత పెద్దదో ఈ సంఖ్యలే మనకు స్పష్టంగా చూపిస్తాయి. ఈ పట్టిక చూడండి. అంకెలు అబద్ధం చెప్పవు. 2018లో స్వల్ప మెజారిటీతో బీఆర్ఎస్ గెలిస్తే 2023లో భారీ మెజారిటీతో ఐఎన్సీ గెలిచింది. అభ్యర్థులు అవే ముఖాలు, కాని ప్రజల తీర్పు మాత్రం పూర్తిగా మారిపోయింది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయముంది. బీఆర్ఎస్ ఓట్ల శాతం నిజానికి కొద్దిగా పెరిగింది, కాని కాంగ్రెస్ ఓట్ల శాతాన్ని చూడండి, ఏకంగా 12.4% పెరిగింది. దీన్ని బట్టి ప్రజల మద్దతు ఎంత బలంగా ఒకవైపు నుంచి మరోవైపుకు మళ్లిందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇంతవరకు ఏం జరిగిందో చూశాం. ఇప్పుడు ఎందుకు జరిగిందో లోతుగా విశ్లేషిద్దాం. ఈ ఓటమికి మూల కారణాలేంటో పరిశీలిద్దాం. మా విశ్లేషణ ప్రకారం ప్రధానంగా 4 కారణాలు ఈ ఫలితాన్ని నిర్దేశించాయి. అవి నెరవేరని సంక్షేమ హామీలు, దళిత ఓటర్ల ఆలోచనలో వచ్చిన కీలక మార్పు, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కొరత, వీటన్నింటినీ ప్రతిపక్షం తనకు అనుకూలంగా మార్చుకోవడం. వీటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ఇక్కడే మనం ఒక ప్రాథమిక సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రజాజీవితంలో నాయకులు చెప్పే ప్రతి మాట నిజం మీద ఆధారపడి ఉండాలి. ప్రజల ఆత్మగౌరవాన్ని గౌరవిస్తూ వాగ్దానాలు చెయ్యాలి, వాటిని నిలబెట్టుకోవాలి. అది జరగనప్పుడే నమ్మకం సన్నగిల్లుతుంది. చూడండి, ఒకవైపు అధికార పార్టీ అంతర్గత బలహీనతలు, అంటే ప్రజలకు అందుబాట్లో లేకపోవడం, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం లాంటివి. మరోవైపు ఇదే బలహీనతల్ని ప్రతిపక్షం తన బలంగా మార్చుకుంది. మార్పు అనే ఒక్క నినాదంతో యువతను, అసంతృప్తితో ఉన్నవాళ్లను తమ వైపు తిప్పుకోగలిగింది. ఈ అంకెలు, ఈ విశ్లేషణలు అన్నీ పక్కన పెడితే క్షేత్రస్థాయిలో ప్రజల గొంతుక ఏం చెప్తోంది? వాళ్ల మాటల్లోనే విందాం. అసలు సమస్య ఎక్కడుందో వాళ్లే చెప్తారు. రైతుల మాటల్లో చెప్పాలంటే మేం మోసపోయాం అనే ఆవేదన స్పష్టంగా కనిపించింది. రైతుబంధు సరిగా అందకపోవటం, ఇచ్చిన హామీలు నెరవేరకపోవటంతో వారిలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. అది వాళ్ల ఓట్లో ప్రతిఫలించింది. ఇది చాలా కీలకమైన మలుపు. దళిత బంధు పథకం ఆలస్యం అవడంతో దళిత ఓటర్లు తమకు మాట ఇచ్చి తప్పారని బలంగా నమ్మారు. ఇది వారి నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఆ ప్రభావం ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల పేపర్ల లీకులు, ఈ సంఘటనలతో యువతలో, ముఖ్యంగా మొదటిసారి ఓటేసిన వారిలో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమైంది.
తమ భవిష్యత్తును ఎవరూ పట్టించుకోవడం లేదని వారు భావించారు. ఇక గ్రామాల్లో పరిస్థితి చూస్తే గంటల తరబడి కరెంటు కోతలు, తాగునీటి సమస్యలు ప్రజల రోజువారీ జీవితాన్ని నాశనం చేశాయి. ఇది ప్రభుత్వ ప్రాథమిక వైఫల్యంగా వాళ్లు భావించారు. వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సరే, ఇప్పటిదాకా సమస్యలు గుర్తించాం, కారణాలు విశ్లేషించాం. మరి పరిష్కారమేంటి? కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడానికి, సరైన పాలన అందించడానికి ఒక బ్లూ ప్రింట్ ఎలా ఉండాలి? కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందాలంటే ఒక 5 సూత్రాల ప్రణాళిక అవసరం. గ్రామాల్లో రోడ్లు, నీళ్లు వంటి మౌలిక సదుపాయాలు, ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సేవలు, దళిత రైతు వర్గాలకు ప్రత్యేక భరోసా, యువతకు భవిష్యత్తుపై నమ్మకం, వీటన్నింటినీ ప్రజలకు చేరవేసే పారదర్శకమైన కమ్యూనికేషన్. అయితే కమ్యూనికేషన్ అంటే గుడ్డిగా ప్రచారం చేయడం కాదు. ముఖ్యంగా వాట్సాప్ లాంటి డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజలను కలిసేటప్పుడు వాళ్ల వ్యక్తిగత గోప్యతను గౌరవించాలి. మన దేశ డేటా రక్షణ చట్టాలు కూడా ఇదే చెబుతున్నాయి. ఏ సమాచారం తీసుకున్నా దానికి ఖచ్చితమైన కారణం చెప్పి వాళ్ల అనుమతి తీసుకోవాలి. అప్పుడే అది బాధ్యతాయుతమైన కమ్యూనికేషన్ అవుతుంది. ప్రతి వర్గానికి ఒక ప్రత్యేకమైన పరిష్కారం అవసరం. ఊరికే హామీలిస్తే సరిపోదు. యువతకు ఉద్యోగాలపై భరోసా, మహిళలకు సాధికారత, దళితులతో నేరుగా మాట్లాడటం, రైతులకు సహాయ కేంద్రాలు, ఇలా ప్రతి సమస్యకు ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ఉండాలి. గెలిచిన వాళ్లకీ ఓడిన వాళ్లకీ తేడా ఏంటో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. వికారాబాద్లో ప్రచారం నీరసంగా, ప్రజలకు దూరంగా జరిగింది. అదే గెలిచిన ఇతర బీఆర్ఎస్ నాయకులేం చేశారు? నిరంతరం ప్రజల్లోలే ఉన్నారు, గడపగడపకు వెళ్లారు, స్థానిక సమస్యలపైనే దృష్టిపెట్టారు. తేడా అక్కడే వచ్చింది. సరే, ఇప్పుడు ముగింపు దశకు వస్తున్నాం. మనమొక రాజకీయ ఓటమి నుంచి మొదలుపెట్టి ప్రజల మాట వినడం ద్వారా ఎలా పుంజుకోవచ్చో చూశాం. ఏ వ్యూహంలోనైనా ఒక సమతుల్యత ఉండాలి. దీన్నే మనం చతుర్ముఖ సిద్ధాంతం అనొచ్చు. 2023 ప్రచారంలో స్థిరత్వం మీద దృష్టి పెట్టారు, కానీ దూకుడు, కొత్తదనం, రక్షణ లాంటివి మిస్ అయ్యాయి. ఆ బ్యాలెన్స్ దెబ్బతినడం వల్లే ఫలితం తారుమారయింది. చివరిగా ఒక ప్రశ్న, మనందర్నీ ఆలోచింపజేసే ప్రశ్న. ఒకసారి విరిగిన నమ్మకాన్ని మళ్లీ అతికించగలమా? ఇది కేవలం వికారాబాద్ గురించి కాదు, నాయకులకు, ప్రజలకు మధ్య ఉండాల్సిన బంధం గురించి, మన ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఒక ప్రాథమిక ప్రశ్న. మీరు ప్రజల కేంద్రీకృత నాయకుడిగా ఎదగాలనుకుంటే మరియు మీ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనుకుంటే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద లేదా 080420416002 నంబర్లో సంప్రదించండి. మా లక్ష్యం రాజకీయాల